హైదరాబాద్లో మూసీ నదిని ప్రక్షాళన చేసేందుకు ప్రణాళికలు ముమ్మరం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈపీటీఆర్ఐ కన్సల్టెంట్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ విజయ్ కుమార్ గారు మూసీ నదిని శుభ్రం చేయడానికి కొత్త టెక్నాలజీ గురించి రియల్ ఎస్టేట్ గురు ప్రేక్షకులకు ప్రత్యేకంగా వివరిస్తున్నారు. మరి మా లహరికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఏం చెబుతున్నారో మీరేవో లుక్కేయండి. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు? హాయ్ అమ్మా, నమస్తే. ప్రకృతి ప్రసాదించిన వరాల్లో హైదరాబాద్కి మూసీ నది ఒకటని చెప్పాలి. అలాంటిది కలుషితం అయిపోయింది. సో దాన్ని మళ్ళీ మనం కలుషితం కాకుండా జాగ్రత్తగా ప్రకృతి ప్రసాదించిన దాన్ని అట్లానే వినియోగించుకోవాలి ఫ్యూచర్లో అంటే మనవంతుగా మనం ఏం చేయొచ్చు అంటారు? ఒక్క మూసీ అనే కాదు, ప్రతి రివర్ని కూడా మనము దానిలో ఉన్న పొల్యూషన్ తగ్గించి దాన్ని స్వచ్ఛంగా మార్చుకోవాల్సిన అవసరత ఉంది. ఎందుకంటే రాబోయే 5-10 సంవత్సరాల్లో ప్రపంచంలో తీవ్రమైన ఫ్రెష్ వాటర్ కొరత అనేది ఏర్పడుతుంది. భారతదేశమే కాదు, అమెరికాలో కూడా కొలరాడో రివర్ సిస్టమ్, అక్కడ కూడా నీళ్ళు ఎండిపోతున్నాయి, ఫ్రెష్ వాటర్ రావటం లేదు అనే కంప్లైంట్ ఉంది. సో ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మూసి వికారాబాద్ అనంతగిరి హిల్స్లో పుడుతుంది. అది దాదాపు క్లీన్గానే వస్తూ ఆ ఓల్డ్ సిటీ దగ్గర నుంచి వచ్చినప్పుడు పురాణాపూలు, చాదర్ఘాట్, మలక్పేట్ ఆ ఏరియాలోకి వచ్చినప్పుడు కొంత అన్క్లీన్గా మనకి కనపడుతుంది. తర్వాత అప్ టు ఉప్పల్ పీర్జాది కూడా అక్కడ దాకా కొంత స్మెల్ అది ఉంటుంది. ఈ మధ్యలో ఎక్కడో మన ట్రీటెడ్ సీవేజ్ వాటర్ బోర్డ్ వాళ్ళు కొంత దానిలో నదిలో విడిచిపెట్టడం జరుగుతుంది. ఇదే నీళ్ళు సూర్యాపేట వెళ్తాయి. సూర్యాపేట వెళ్ళే వరకు క్లీన్గా ఉంటుంది. అంటే ప్రకృతికి ఈ నీటిని పరిశుభ్రపరిచే గుణం ఉంటుంది. న్యాచురల్గా నేచర్ సిస్టమ్స్లో నీరు క్లీన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రవహించే నీరు ఆక్సిజన్ని పీల్చుకొని అది ముందు కదులుతున్న కొద్దీ, ప్రవహిస్తున్న కొద్దీ సెల్ఫ్ క్లీనింగ్ అయిపోతుంటుంది. ఇప్పుడు మూసీ రివర్ క్లీనింగ్ అనేది మనం అనుకున్నట్టయితే ఇంటెన్సివ్గా ఎలక్ట్రిసిటీ యూజ్ చేసి, ఎనర్జీ యూజ్ చేసి నీటిని శుద్ధి చేసి నదిలో విడిచిపెట్టే ప్రాజెక్ట్స్ చాలా ఖర్చుతో కూడుకొని ఉంటాయి. దాని మెయింటెనెన్స్ కూడా చాలా ఉంటుంది. అలా కాకుండా నేను చెప్పినట్టుగా న్యాచురల్ ప్రాసెస్, ప్రకృతి ఎలా చేస్తుందో అలాంటి ప్రాసెస్ని మనం అవలంబించి బయోమిమిక్రీ అంటారు. బయోమిమిక్రీ ప్రాసెస్ ద్వారా మనం చేయగలిగినట్లయితే అప్పుడు మెయింటెనెన్స్ కాస్ట్ ఉండదు. సార్, అంటే చాలామంది అనుకుంటారు మీరు చెప్పే ప్రాసెస్కి టైం టేకన్ ఎక్కువ పడుతుంది, సో ఏదైతే యంత్రాల త్రూ చేస్తారో దానికి ఈజీ రిజల్ట్ అనేది తొందరగా వస్తుంది అని చెప్పేసి. సో ఇది ఎంతవరకు రైట్ అంటారు? కలుషితమైన నీరు నదిలోకి దాకా ప్రవహించిన తర్వాత మనం పెద్దగా చేయగలిగింది ఉండదు. దానికి హార్డ్వేర్ ప్రాసెసే చేస్తారు. ప్రాబ్లం ఏంటంటే సిటీ యొక్క వ్యర్థాలని మోసుకుంటూ వెళ్ళే వాటర్ బాడీస్ని క్లీన్ చేయాలి అంటే ఎండ్ పాయింట్లో చేయకూడదు. నేను చెప్పిన ఈ బయోమిమిక్రీ, బయో రెమిడియేషన్ ప్రాసెస్ అనేది పాయింట్ ప్రాసెసెస్. అంటే ఎక్కడెక్కడైతే నీరు అనేది నాలలో కలుస్తుందో ఆ పాయింట్లో, ప్రతి పాయింట్లో అక్కడ ఎంత నీరు వస్తుంది, ఆ వచ్చే నీరుని ఆ స్పాట్లో మనం బయో రెమిడియేషన్ చేసి వదలగలిగినట్లయితే ప్యూర్గా వస్తుంది. సిటీ స్టార్టింగ్ నుంచి కూడా, అంటే మనం ఓల్డ్ సిటీ మొదలుకొని పీర్జాది కూడా ఉప్పల్ వరకు కూడా మూసి ఒడ్డున ఏమేమి స్ట్రీమ్స్, ఇన్లెట్ స్ట్రీమ్స్ దానిలోకి వస్తున్నాయి, అవి ఎక్కడ పుడుతున్నాయి చూసుకొని ఆ ప్రతి పాయింట్ సోర్స్ని కూడా మనం బయో రెమిడియేషన్ చేయగలిగినట్లయితే నీరు అనేది, ప్యూర్ వాటర్ అనేది మూసిలోకి రావడం జరుగుతుంది. అలాగా రివర్ ఫ్రంట్ సక్సెస్ కావాలి అంటే క్లీన్ వాటర్ అనేది ఫండమెంటల్. సో ఈ క్లీన్ వాటర్ని ఎలా అచీవ్ చేయగలుగుతాము అట్ ద లోయెస్ట్ కాస్ట్ అనేది ఆలోచించుకొని ప్రతి చుక్క కూడా క్లీన్ వాటరే దాని లోపలికి ప్రవహించగలిగినప్పుడు అప్పుడే ఈ రివర్ క్లీనింగ్ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతాయి. సో మనం ఈ పాయింట్ సోర్సెస్లో బయో రెమిడియేషన్ ప్రాసెస్ ద్వారా ఎక్కువ గాలి న్యాచురల్గా ఈ నీళ్ళతో కలిసేలాగా మనం చేయగలిగినట్లయితే, మన టెక్నాలజీ ఎలాగో ఉంది, బయో రెమిడియేషన్, మైక్రోబ్స్, బ్యాక్టీరియా ఇవన్నీ ఉన్నాయి. సో ఇవి వాడుకొని ప్రతి పాయింట్, సో మూసీలోకి చివరిగా ఎండ్ అవుతున్నాయి అనే ప్రతి కాలువని కూడా, ప్రతి డ్రైన్ని కూడా మనం ఈ బయో రెమిడియేషన్ ప్రాసెస్ ద్వారా చేసుకోగలిగినప్పుడు రివర్ ఆటోమేటిక్ క్లీన్ అవుతుంది. ఆ తర్వాత ఆ రివర్ అనేది, ఆ స్వచ్ఛమైన నీరు అనేది ఆటోమేటిక్గా బిజినెస్ జనరేట్ చేస్తుంది. అప్పుడు మెయింటెనెన్స్ పెద్ద ప్రాబ్లం ఉండదు. మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసి ఇన్ని విషయాలు మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.